కేటీవీఆర్కే న్యూస్ కి స్వాగతం. గౌతమి జీవ కారుణ్య సంఘం వృద్ధులు ప్రియదర్శిని మోగచెవిటి విద్యార్థుల సమక్షంలో సోమవారం శ్రీకాంత్ రాజా శశి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శశి తల్లి ప్రభావతి అతని స్నేహితులు హాజరైన పుట్టినరోజు వేడుకలో ముఖ్య అతిథిగా రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాల భాగంగా జీవ కారుణ్య సంఘం వృద్ధులకు చీరలు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేసి భోజనం ఏర్పాటు చేశారు. ప్రియదర్శిని విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శశి తన పుట్టినరోజు నాడు ఆడంబరాలకు వెళ్లకుండా వృద్ధులు, మోగ చెవిటి విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. పేదలకు సేవ చేయాలన్న ఆలోచన చిన్న వయసు నుండి కలగడం గొప్ప విషయమని అభినందించారు. శ్రీకాంత్ రాజా మరింత అభివృద్ధి చెంది పేదలకు, వృద్ధులకు సహాయపడాలని కొండబాబు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్, పిఎస్ రావణ్, దార్ల ప్రసాద్, శశి స్నేహితులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజున శశి పుట్టినరోజు సందర్భంగా గౌతమి జీవకరణ సంఘంలో వృద్ధులు, అలాగే వృద్ధ మహిళలు, లెపర్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఆయన ఈ రోజున మరి బట్టలు, అదేవిధంగా స్వీట్లు కూడా పంచిపెట్టడం జరిగింది. చాలామంది పుడుతుంటారు, ఎందుకు పుడతారో ఎందుకు చచ్చిపోతారో తెలియదు. పుట్టేటటువంటి వాళ్ళు వాళ్ళకే తెలియదు ఎందుకు పుడుతున్నారో ఎందుకు లేదు. కానీ కొంతమంది ఉంటారు, తల్లిదండ్రుల పెంపకం వల్ల, ఆ పెరిగిన వాతావరణం వల్ల ఎంతో పెద్ద మనసు ఉంటేనే కానీ కొన్ని పనులు చేయరు. అలాంటిది ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తను పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఏదో దానం చేయాలి. అది మనం చేసినందువల్ల మనకి, మన కుటుంబానికి, మన బిడ్డలకు పుణ్యం ఉంటుంది. రేపు పొద్దున్న అన్ని విధాల మంచి జరుగుద్ది అనేటటువంటిది ఒకటి. రెండోది, లేనటువంటి వాళ్ళకి మనం చేస్తే మన ఆదర్శంగా ఉండి ఇంకో 10 మంది వచ్చేటట్టు చేయాలనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది. అంచేత ఆయన ఒక ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చాలా సంతోషించదగ్గ విషయం. మరి ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నెన్నో జరుపుకోవాలని, ఇలాంటి పేదోళ్ళకి ఇంకా అనేక మరి సౌకర్యాలు పేదోళ్ళకి కల్పించాలని, తను కూడా ఉన్నతమైనటువంటి మరి ఉన్నతంగా ఎదగాలని ఆస్తిలో కానివ్వండి, ఆయన కోరుకున్నటువంటి విషయాలు అన్నిటిలో కూడా తను ఉన్నతంగా ఎదిగితే సాటి మనిషికి మానవతా దృక్పథంతో సాయం చేయాలనేటటువంటి గుణం ఉన్నటువంటి పిల్లడు కనుక అబ్బాయిని మరి నిండు మనసుతో నేను ఆశీర్వదిస్తూ ఇలాంటి సేవలు ఇంకా అనేక మంది చేయాలని చెప్పేసి కోరుకున్నా. అదేవిధంగా ఇక్కడ బట్టలు ఇవ్వడమే కాదు, ఆ పక్కన కూడా 120 మందికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ భోజనాలు ఏర్పాటు చేసే దగ్గర కూడా మరి ఎంతో మంచిగా అందరు కడుపు నిండాల. ఒకటి ఆలోచన చేయండి, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఇది మనిషికి అవసరమైనటువంటి ఏదైతే ఉన్నాయో అవి సమకూర్చి మరి చిన్నపిల్లడైనా పెద్ద మనసుతో అందరికీ సాయం చేశాడని చెప్పేసి నేను నిండి మనసుతో మరి శశిని ఆశీర్వదించు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళ స్నేహితులకి, బంధుమిత్రులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను.